All your line you were behind me. Line. You were sir. Let's go to పన్నీర్ షాహీ పన్నీర్ చేశానండి నవాబ్ స్టైల్లో. చూడండి ఎలా ఉంది. వాడి బర్త్డేకి నాకు చాలా డిషెస్ చెప్పాడు అనమాట ఏమేమి చెయ్యాలని. ముందైతే వాడి ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్. ఇది స్వీట్ అండి, చాలా చాలా బాగుంటుంది. వాడి ఫేవరెట్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేశాడు మా మమ్మీ ఆప్రికాట్ డిలైట్ చేస్తుంది ఈరోజు అని. సో అందుకే స్టార్ట్ చేశాను. సో ముందుగా ఆప్రికాట్ డిలైట్ కోసం ఆప్రికాట్ డిలైట్ ఇలా పేస్ట్ చేయాలండి. ఆప్రికాట్ని ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి, రాత్రి నానబెట్టి. దీని ప్రాసెస్ వేరులేండి, ఒకసారి నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆప్రికాట్ డిలైట్ ఎలా చేయాలో. అలాగే కస్టర్డ్ చేయాలండి. కస్టర్డ్ రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్, ఇది షుగర్ పౌడర్ అండి, దీంట్లో ఆల్రెడీ వేస్తాను. అండ్ ఇదేమో వెనిలా బ్రెడ్ అండి, అదే కేక్ అండి, స్పాంజ్ కేక్ అంటారు కదా అదనమాట. సో ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక లేయర్ అప్లై చేసుకోవాలండి ఆప్రికాట్ పేస్ట్. తర్వాత ఈ బ్రెడ్స్ పెట్టుకోవాలి. ఈ స్పాంజ్ కేక్ మీకు బేకరీ షాప్లో ఈజీగా దొరుకుతుందండి, ఇంట్లో అయినా మీరు చేసుకోవచ్చు ఈజీయే. ఇలా ఒక లేయర్ కేక్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రెష్ క్రీమ్లో నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ కలుపుకున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్తోని ఇదంతా ఇలా డిప్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఆప్రికాట్ డిలైట్ పేస్ట్ ఇలా రాసుకోవాలి, దీని పైన కొంచెం అప్లై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే, మా ఇంట్లో అందరికీ ఇష్టం. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, కేక్ మాత్రం మంచి సాఫ్ట్గా ఉండాలి అప్పుడే. ఇవన్నీ వేసాక ఒక గంట పాటు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. తింటున్నప్పుడు చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. బాబుది 13th బర్త్డే కదండి, వాడు టీన్స్లోకి ఎంటర్ అయ్యాడు కదా. సో అందుకే మేము మంచి గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సో అందుకే మేము వాడికి టెలిస్కోప్ కొనిచ్చాం. సో వాడికి సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి, సైంటిస్ట్ అవ్వాలని కోరుకుందట వాడికి. సో వాడికి కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని ఈ టెలిస్కోప్ అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చాము. 15,000 అయ్యిందండి ఈ టెలిస్కోప్. బట్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఏవైనా గేమ్స్ కన్నా ఇలాంటివి కొనిస్తే అట్లీస్ట్ వాడి కెరియర్ కోసమైనా యూజ్ అవుతుంది, వాడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందని వాడికి స్పేస్ సైంటిస్ట్ అవ్వాలందట. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా కొన్నాం, కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని. ఇప్పుడైతే చిల్లీ బేబీకార్న్ చేస్తున్నానండి, స్టార్టర్స్ కోసం ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అవుతుంది. అండ్ నేను పన్నీర్ షాహీ పన్నీర్ చేశానండి నవాబ్ స్టైల్లో. చూడండి ఎలా ఉందో, థిక్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది. అండ్ మా బాబు బర్త్డే కదండి, వాటి స్పెషల్ అన్నమాట, అందుకే. అండ్ ఈ వెజిటబుల్ పులావ్ చేశాను. రెడీ అండి, వెజిటబుల్ పులావ్ రెడీ, పన్నీర్ కర్రీ రెడీ, చిల్లీ బేబీకార్న్స్ అవుతున్నాయి ఆల్మోస్ట్. అండ్ పిల్లలకి ఇష్టమైంది పానీపూరి కూడా చేశానండి. పూరీలు బయట నుంచి తెప్పించేసాను. ఇది 100 రూపీస్ ఒక ప్యాకెట్ అయింది. పానీ రెడీ, ఆలు రెడీ. మాకు బఠానీతో నచ్చదండి, ఆలు స్టఫింగ్ ఇష్టం అనమాట పానీపూరిలో. మా బాబుకి కూడా అలాగే ఇష్టం, అందుకే ఇది రెడీ చేశాను. ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశాం కదండి, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అందరూ అంటే ఒక 6 మెంబర్స్ అండి, మా బాబు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. అండ్ నేను రిటర్న్ గిఫ్ట్స్లోని టీషర్ట్స్ ఇచ్చానండి. లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కదండి మా ఆయన థాయిలాండ్ నుంచి ఏవేవి గిఫ్ట్స్ తెచ్చారని. అందులోనే ఈ యొక్క 6-7 టీషర్ట్స్ తెచ్చారనమాట, సేమ్ ఒకే డిజైన్స్. సో నేను అనుకున్నానంటే ఒక థీమ్ పార్టీ లాగా ఉంటుంది కదా అని. వాడు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడంటే టీషర్ట్ వేసుకున్నాడు, తగిన ఫ్రెండ్స్ అందరూ బ్లాక్ అనమాట. సో వాళ్ళకి నేను ఒక రీల్ లాగా చేసి ఒక వీడియో తీద్దామని చెప్పాను. బట్ బాయ్స్ మీకు తెలుసు కదండి, ఒక్కరు మాట వినలేదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫాలో అయిపోయారు అనమాట. చూడండి నేను వేరేగా ప్లాన్ చేశాను, ఎవ్వరు కూడా ఆర్డర్లో లేరనమాట. బట్ ఇంక నేను అరలేక ఎలా ఉందో అలాగా వీడియో తీసేశాను. సో అట్లీస్ట్ ఫొటోస్ దిగండి అని చెప్పాను అనమాట. సో ఇలా కొన్ని ఫొటోస్ దిగారు.
తర్వాత పానీపూరి స్టార్ట్ చేశాను. అందరికీ నేను లైన్లో నించోమని చెప్పాను, ఒక్కొక్క పూరి సర్వ్ చేస్తానని చెప్పి. బట్ అర్థమైంది ఏంటంటే నాకు, బయట మనం పానీపూరి తిన్నప్పుడు పానీపూరి వాళ్ళు మనకి పానీపూరి ఎంత ఫాస్ట్గా సర్వ్ చేస్తారు కదండి. నేను వీళ్ళందరికీ సర్వ్ చేసినప్పుడు బాబోయ్ అనిపించింది. ఒక్కసారి నాకు వాళ్ళు గుర్తొచ్చారనమాట. ఎంత బాగా వాళ్ళు సర్వ్ చేస్తారు, ఫాస్ట్గా ఒక 10 మంది నించున్న టక వేసేస్తారు కదండి. నాకైతే చాలా కష్టం అనిపించిందండి. పిల్లలైతే నాకు కావాలని ఫాస్ట్ అంటున్నారు, నేనేమో ఫాస్ట్గా వేయలేకపోతున్నాను. బట్ పానీపూరి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి పానీపూరి చాలా నచ్చుతుంది కదండి, అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, హెల్దీ కూడా అని. పూరి మాత్రం బయట కొనేసాను, పూరి చేసినంత టైం లేదు, ఎందుకంటే షూట్స్ అన్నీ చేయాలి కదండి, కృతిక వంటలు చూడాలి, సో టైం లేక. తర్వాత వాళ్ళకి నేను స్ట్రిక్ట్గా చెప్పాను, లైన్లో నించుంటేనే పానీపూరి ఇస్తానని. సో అందరూ లైన్లోనే నించున్నారనమాట. పానీపూరి అంతా అయిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామండి. సో కేక్ కూడా వాడి ఫేవరెట్ యానిమీ జోజో అని ఏదో ఉంటారండి క్యారెక్టర్స్, నాకు ఆ పేర్లు కూడా తెలియవు. ఈ జనరేషన్ అంతా జోజో యానిమీస్ ఈ క్యారెక్టర్స్ అనమాట. ఆ కొటేషన్ కూడా వాడు ఫేవరెట్ కొటేషనే నేను రాయిపించాను. సో చిన్న కేక్ అండి, జస్ట్ 6 మెంబర్సే కదండి పిల్లలు, అందుకే వాడి ఫేవరెట్ క్యారెక్టర్ అండి జోజో. అలాగే వాడి టీషర్ట్ కూడా మేము కస్టమైజ్ చేయించాం, ఆ జోజో పిక్చర్స్ వాడి టీషర్ట్ పైన ప్రింట్ అవ్వాలని. వాడి కోరిక అనమాట, వాడి కేక్ అండ్ టీషర్ట్ ఒకలాగే ఉండాలని. కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్స్ ఇంకా అందరికీ సర్వ్ చేసేసానండి. వాళ్ళకి ఇంకా ప్లాన్స్ ఉన్నాయన్నమాట, మూవీ చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. కేక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు మా బాబుకి. వాడికి స్పేస్ సైంటిస్ట్ అవ్వాలని వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలా స్పేస్ మ్యాన్ అనమాట, సంథింగ్ లైట్ అనమాట. అది నైట్ మనం ఆన్ చేసుకుంటే పైన రూఫ్ టాప్ అంతా స్పేస్ లాగా ఉంటుందన్నమాట, స్టార్స్ ఇవన్నీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ చూడడం, నాకు తెలియదు ఇలాంటివి ఉంటాయని. ఆ బొమ్మ కూడా స్పేస్ మ్యాన్ అనమాట. సో వాడు స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్కి తెలుసు, అందుకే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. చూడండి, ఆ లైట్లన్నీ ఆపి మీకు చూపిస్తాను, చూసారా? అంటే స్పేస్లో ఉన్నట్టు ఉంది కదండి. పూర్తిగా లైట్లు ఆపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మొత్తం కంప్లీట్ డార్క్ చేసేసాను అనమాట. అండ్ ఇది సెంటర్లో పెడితేనండి మొత్తం నిజంగా స్పేస్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. మా అబ్బాయికి కూడా రోజు నైట్ ఇంకా ఆన్ చేసే పడుకుంటున్నాడు, వాడికి అంత నచ్చేసింది. తర్వాత వీళ్ళు టెలిస్కోప్ కోసం కొంచెం మాట్లాడుకున్నారు, గిఫ్ట్స్ ఓపెన్ చేసుకున్నారు. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఏమో జోజో బుక్ ఇచ్చాడండి, వాడి ఫేవరెట్ అనమాట అక్షిత్ది. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, చూడండి వీడియోలో. తెలుసు అనుకుంటా కదా ఆల్రెడీ. వావ్, బుక్కా జోజోయా? Oh wow. మా బాబుకి బుక్స్ చదవడం చాలా ఇష్టం అండి, చాలా బుక్స్ ఇంట్లో ఉన్నాయి. సో మా ఆయన ఎప్పుడైనా బుక్ అడిగాడు అనుకోండి, వెంటనే బుక్ చేసేస్తారనమాట. ఎందుకంటే వాడికి బుక్ చదవడం అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా మనం సపోర్ట్ చేయాలని. సో చాలా బుక్స్ ఉన్నాయండి, మీకు ఒకసారి వీడియోలు చూపిస్తాను. అండ్ ఒక్క రోజులోనే బుక్ చదివిస్తాడండి, అదే పెద్ద ప్రాబ్లం. సో నేనేమంటానంటే ఒక బుక్ 3-4 డేస్ అయినా చదువు, కొంచెం నీకు టైంపాస్ అవుద్ది అని. ఎందుకంటే బుక్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయండి. బట్ ఒక్క రోజులైనా అవగొట్టేస్తాడనమాట బుక్. గిఫ్ట్స్ అని ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా మూవీ చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఏదో సమ్ స్కేరీ మూవీ చూసుకుంటున్నారనమాట. మా పాప వాళ్ళకి చాలా డిస్టర్బ్ చేసింది. వాళ్ళేమో ఓన్లీ బాయ్సే చూస్తాము అని చెప్పారు. తర్వాత నేను మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేసి బయటికి తీసుకొని వచ్చాను. వాళ్ళు మూవీ చూసుకున్నారు. ఆ మూవీ మధ్యనే నేను స్నాక్స్ అరేంజ్ చేశాను. సో ఆల్రెడీ నేను చిల్లీ బేబీకార్న్ చేశాను కదండి, వేడివేడిగానే సర్వ్ చేశాను అనమాట. చిల్లీ బేబీకార్న్ చల్లగైతే బాగోదండి, అందుకే వేడివేడిగానే సర్వ్ చేశాను. వాళ్ళకి బ్రేక్ లాగా ఉంటుంది కదా, ఇంటర్వెల్ లాగా. సో టీన్స్ పార్టీ అనేది వాడికి చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే నేను అలా అరేంజ్ చేశాను. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాడు నాకు చిన్నప్పటి నుంచి పార్టీస్ అరేంజ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అంటే నా బర్త్డే పార్టీ చేసుకోవడం అంతగా నచ్చదు, కానీ నేను అరేంజ్ చేయడం ఇష్టం అనమాట. సమ్ క్రియేటివిటీస్ యూజ్ చేయాలి అలా అనుకుంటుంటాను.
సో నా పిల్లలతో అయితే నేను చేస్తుంటాను, అలాగే మా కమిటీలో కూడా కొన్ని జరుగుతుంటాయి మా ఇంటి దగ్గర కూడా, ఆ పార్టీస్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. Auntie, everyone is chilling. Auntie, except Jessica. Auntie, except Jessica, everyone else is chilling. మూవీ అయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసేసానండి. ఆల్రెడీ 9 అయిపోయింది. సో పిల్లలకి లేట్ అవుతుందని నేను చెప్పాను, ముందు డిన్నర్ చేసేయండి, రిమైనింగ్ మూవీ ఉంటే మీరు చూసుకోండి అని. సో ఇంకొక 10-15 మినిట్స్ ఉండిపోయింది అనమాట మూవీలోని. సో నేను ఒప్పుకోలేదు, ముందు డిన్నర్ చేయండి అని డిన్నర్ స్టార్ట్ చేయించేసాను. సో డిన్నర్ తినిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొంచెంసేపు మూవీ చూసుకున్నారు. అండ్ డిన్నర్ కూడా వాళ్ళకి బాగా నచ్చిందండి. పిల్లలకి ఇష్టమైన పనీర్ కర్రీ చేశాను, బిర్యానీ, డ్రింక్స్, అలాగే లాస్ట్లోని ఆప్రికాట్ డిలైట్ స్వీట్ మా బాబుకి ఇష్టం. సో వాడేంటంటే ఫ్రెండ్స్ కూడా తినిపించాలి, బాగుంటుందని చెప్పాలి అని అనుకున్నాడు అనమాట. బట్ మీరు ఎప్పుడైనా ఆప్రికాట్ డిలైట్ చేసినప్పుడు లాస్ట్లోని ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదనుకుంటే డ్రై అయిపోద్ది అనమాట. నేను లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేయలేదు, కొంచెం డ్రై అనిపించింది. బట్ మీరు చేస్తే మాత్రం లాస్ట్లో కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. సో ఇలా ఆప్రికాట్ డిలైట్ తినిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అనుకున్నారు, టెరెస్ పైన వెళ్ళి, మేడ పైన వెళ్ళి టెలిస్కోప్తోని స్టార్స్ చూడడం స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకి ఏమీ దొరకలేదనమాట, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి కదండి, మూన్ లేదు. సో మూన్ అయితే ఇంకా క్లియర్గా వాళ్ళు చూడొచ్చు అనమాట, ఆ రోజు లేదనమాట. సో అంతేనండి మా బాబుది 13th ఇయర్ బర్త్డే, అంటే టీన్స్ బర్త్డే అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ నేనండి మీ కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.